అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సూరా అల్ బఖరా ఆయా నెంబర్ 61 to 70. ఆయా నెంబర్ 61. జ్ఞాపకం చేసుకోండి, ఓ మూసా, ఒకే రకమైన తిండిని మేము అస్సలు సహించము. అందుకే భూమిలో పండే ఆకుకూరలు, దోసకాయలు, గోధుమలు, పప్పు దినుసులు, ఉల్లిపాయలు ప్రసాదించవలసినదిగా నీ ప్రభువును ప్రార్థించు అని మీరు అడిగినప్పుడు అతనిలా అన్నాడు, మీరు శ్రేష్టమైన వస్తువుకు బదులుగా అధమమైన దానిని కోరుకుంటున్నారెందుకు? సరే, ఏదైనా పట్టణానికి వెళ్ళండి, అక్కడ మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి. దాంతో వారిపై పరాభవం, దారిద్ర్యం రుద్దబడింది. వారు దైవాగ్రహానికి గురై తరలిపోయారు. వారి ఈ దుర్వస్థకు కారణమేమిటి అంటే, వారు అల్లా ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపేవారు. ఇది వారి అవిధేయతకు, బరి తెగించిన పోకడకు పర్యవసానం మాత్రమే. ఇది కూడా తిహ్ ప్రాంతంలో జరిగిన ఘటనే. మిస్ర్ అంటే ఇక్కడ అర్థం ఈజిప్టు పట్టణం అని కాదు, ఏదైనా ఒక పట్టణ ప్రాంతం అని మాత్రమే దీని భావం. అంటే ఇక్కడి నుంచి ఏదో ఒక పట్టణానికి తరలిపోండి, అక్కడ కష్టపడండి, వ్యవసాయం చేయండి, మీకు మనసైన కాయగూరలు, పప్పు దినుసులు పండించుకొని తినండి అని ప్రవక్త మూసా అలైహిస్సలాం సలహా ఇచ్చారు. వాళ్ళ డిమాండు ఒక విధంగా దైవప్రసాదం పట్ల కృతజ్ఞతకు, దురహంకారానికి తార్కాణం. అందుకే మూసా అలైహిస్సలాం మీరు కోరుకున్నవన్నీ అక్కడ మీకు దొరుకుతాయి అని నిష్ఠూరంగా అన్నారు. ఇంతకు మునుపు వారికి లభించిన పురస్కారాలు, మహోపకారాలెక్కడ? ఇప్పుడు వారిని చుట్టుముట్టిన అవమానం, దుర్భర దారిద్ర్యం ఎక్కడ? అసలు విషయం ఏమిటంటే, వాళ్ళు దైవానుగ్రహాల పట్ల కృతజ్ఞులై ఉండకుండా ఘోర తప్పిదం చేశారు. ఫలితంగా వారిపై దేవుని దెబ్బ పడింది. ఇస్రాయిల్ సంతతికి దాపురించిన దుర్వస్థకు కారణం ఇందులో వివరించబడింది. దైవ వాక్కులను ధిక్కరించడం, దైవ మార్గం వైపుకు ప్రజలను పిలిచే దైవ సందేశహరులను చంపివేయడం, వారిని అధములుగా జమకట్టడం, అవమానపరచటం సాధారణ నేరం కాదు, మహాపరాధం. ఈ అపరాధం కారణంగానే వారిపై దైవాగ్రహం విరుచుకుపడింది. యూదులు ఈ అపరాధానికి ఒడిగట్టి శాపగ్రస్తులయ్యారు, అవమాన పాలయ్యారు. ఇది దైవ సంప్రదాయం. ఈనాటికి మానవ జాతులకు ఈ సూత్రం వర్తిస్తుంది. దైవాదేశాలతో చెలగాటమాడేవారు, దైవానుగ్రహాలను ఖాతరు చేయనివారు, దైవ ధర్మ ప్రచారకులను అధములుగా భావించేవారు ఎంతటి వారైనా సరే, ఏ ప్రాంతంలో ఉండేవారైనా సరే గౌరవ ఉన్నతుల్ని ఎలా పొందగలుగుతారు? పరాభావానికి, దీనావస్థకు, దారిద్ర్యానికి గల రెండో కారణమిదే. చేయరాదని చెప్పిన పనులన్నీ చేసి వారు తలబిరుసుతనం చూపారు. ఇది చేయమని చెప్పిన పనులను దైవ సూచన అనుసారం సజావుగా చేసే బదులు తమకు నచ్చిన రీతిలో చేసి పెడసరి ధోరణిని ప్రదర్శించారు. ఆదేశ పాలన అంటే ఏమిటి? వద్దు అన్నదాన్ని చేయకుండా ఉండడం, చేయండి అన్నదాన్ని చేయటం. అది ఏ విధంగా చేయమంటే ఆ విధంగానే చేయాలి. అందులో తమ తరపున ఎలాంటి హెచ్చు తగ్గులు చేయకూడదు, మార్పులు చేర్పులు కూడా చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఇది దైవాభిమతానికి విరుద్ధమవుతుంది. పొగరుబోతులు, గర్విష్ఠులు మాత్రమే ఇలాంటి చేష్టలకు ఒడిగడుతారు. ఆయా నెంబర్ 62. విశ్వసించిన వారైనా, యూదులైనా, నసారాలైనా, సాబియనులైనా ఎవరైనా సరే అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. యహూద్ అనే పదం హవాదా లేక తహవ్వదున్ అనే ధాతువు నుండి వచ్చింది. హవాదా అంటే ప్రేమ, తహవ్వదున్ అంటే పశ్చాత్తాపం. మొత్తానికి యహూద్ అంటే పరస్పర ప్రేమ భావం కలిగి ఉండేవారు.
లేక పశ్చాత్తాపం చెందినవారు అని అసలు అర్థం. అయితే మూసా అలైహిస్సలాంని నమ్మి నడుచుకునే వారిని యహూద్గా వ్యవహరిస్తారు. నసారా, నస్రాన్ అనే పదానికి ఇది బహువచనం. ఇది నుస్రత్ నుండి వచ్చింది. నుస్రత్ అంటే సహాయం అని అర్థం. ఉండొకరికి సహాయ సహకారాలంద చేసుకునే వారన్న భావంలో వీరికి ఈ పేరు వచ్చింది. వీరిని అన్సార్లుగా కూడా వ్యవహరించడం జరిగింది. వీళ్ళు దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాంను ఉద్దేశించి అల్లాకు సహాయకులుగా మేమున్నాము అని అన్నారు. మొత్తం మీద ఈసా అలైహిస్సలాం అనుయాయులు నసారాగా పిలువబడతారు. సాబియీన్, సాబియి అనే పదానికిది బహువచనం. తెలుగులో దీన్ని సాబియనులుగా వ్యవహరించడం జరిగింది. నిస్సందేహంగా ఈ వర్గం వారు ఒకప్పుడు సత్యధర్మాన్ని అవలంబించి ఉంటారు. అందువల్లనే బహుశా దివ్య ఖురాన్లో వీరి పేరు యూదుల, నసారాలతో పాటు ప్రస్తావించబడింది. కానీ తరువాత వీళ్ళు దైవదూతలను, నక్షత్రాలను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు. ఆ తరువాత అసలు ఏ మతాన్ని అవలంబించలేదు. అందుకే ఒక మతమంటూ లేని వారిని సాబియనులుగా పిలవడం జరిగింది. కొంతమంది ఆధునిక వ్యాఖ్యాతలు ఈ ఆయతును అర్థం చేసుకోవడంలో పొరబడ్డారు. మతాలన్నీ ఒక్కటే అన్న భావనకు వారు ఊతమిచ్చే కృషి చేశారు. అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యాన్ని విశ్వసించడం తప్పనిసరి కాదని, మనిషి ఏ మతాన్నైనా అవలంబించి మంచి పనులు చేసినా చాలు, అతను మోక్షం పొందుతాడనే భాష్యం చెప్పారు. ఈ ఫిలాసఫీ చాలా ప్రమాదకరమైనది. ఈ ఆయతుకు సరైన భావార్థం ఏమిటి అంటే, అల్లా ఇంతకు ముందు వచ్చిన ఆయతులలో యూదుల దుష్కార్యాల, దురాగతాల కారణంగా వారిని శిక్షార్హులుగా ఖరారు చేశాడు. మరి అటువంటప్పుడు యూదులలో నిఖార్సైన వారి పట్ల దైవ గ్రంథాన్ని, దైవ ప్రవక్తను ఖచ్చితంగా అనుసరించి జీవించిన వారి పట్ల అల్లా చేసే వ్యవహారం ఏమిటి అన్న సందేహం ఈ సందర్భంగా కలగడం సహజం. ఈ సందేహానికి అల్లా స్పష్టంగా సమాధానమిచ్చాడు. ఒక్క యూదులే కాదు, నసారా, సాబియునులైనా సరే తమ తమ కాలాల్లో రుజువర్తునులై ఉండి అల్లా మరియు అంతిమ దినంపై విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, సదాచరణ చేసి ఉన్నట్లయితే వారు తప్పకుండా పరలోకంలో సాఫల్యం పొందుతారు. అదేవిధంగా ముస్లింలు ప్రస్తుత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందజేసిన దైవ సందేశాన్ని నిష్కల్మషంగా విశ్వసించి అల్లా మరియు అంతిమ దినంపై దృఢనమ్మకం కలిగి ఉంటూ మంచి పనులు చేసినట్లయితే వారు కూడా శాశ్వతమైన పరలోక భాగ్యాలకు అర్హులుగా ఖరారు చేయబడతారు. పరలోక శ్రేయో సాఫల్యాల విషయంలో ఎవరి పట్ల కూడా ఎలాంటి వివక్ష కనబరచబడదు. అక్కడ నిష్పక్షపాతంగా నిర్ణయం గైకొనబడుతుంది. ముస్లింలైనా, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ముందు గతించిన యూదులు, నసారా, సాబియనులైనా సరే. ఆయ నెంబర్ 63. తూరు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మేము మీ చేత చేయించిన ప్రమాణాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మేము మీకు ప్రసాదించిన దానిని అంటే గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి. అందులో ఉన్న వాటిని బాగా జ్ఞాపకం చేసుకోండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది అని ఉపదేశించాము. ఈ తౌరాతులోని ఆజ్ఞలను పాలించడం మా వల్ల కాదు అని యూదులు దురుద్దేశంతో అన్నప్పుడు అల్లా తూర్ పర్వతాన్ని ఒక కప్పు మాదిరిగా వారి పైకెత్తాడు. ఈ పరిణామానికి వారు భయకంపితులై ఆజ్ఞల్ని శిరసావహిస్తామని ప్రమాణం చేశారు. ఆయ నెంబర్ 64. కానీ దీని తరువాత మీరు విముఖులైపోయారు. అయినప్పటికీ దైవానుగ్రహం, దైవ కారుణ్యం మీపై ఉండింది. లేకపోతే మీరు తీవ్రంగా నష్టపోయేవారే. ఆయ నెంబర్ 65. శనివారం విషయంలో ఆజ్ఞ ఉల్లంఘనకు పాల్పడిన మీ వారి గురించి కూడా మీకు బాగా తెలుసు. అత్యంత అసహ్యకరమైన, చిత్కరించబడిన కోతులుగా మారిపోండి అని మేము వాళ్లను శపించాము. శనివారం నాడు చేపలు పట్టడంతో సహా ఏ రకమైన ప్రాపంచిక వ్యవహారము జరపరాదని యూదులకు తాకీదు చేయబడింది. కానీ వాళ్ళు ఏదో ఒక వంక పెట్టి ఈ ఆజ్ఞను ఉల్లంఘించేవారు. శనివారం నాడే
వారికొక పరీక్షగా చేపలు నీటి ఉపరితలం పైకి వచ్చేవి. వాళ్ళు చేపల కోసం తీరంలో గుంటలు త్రవ్విపెట్టేవారు. గుంటల్లో పడిన చేపలను ఆదివారం పట్టుకునేవారు. ఆయ నెంబర్ 66. దీనిని మేము ఆ కాలం వారికి, భావితరాల వారికి గుణపాఠ సూచనగాను, భయభక్తులు కలవారికి హితబోధగాను చేశాము. ఆయ నెంబర్ 67. మూస తన జాతి వారితో, అల్లా మిమ్మల్ని ఒక ఆవును జిబహ్ చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు, ఏమిటి, మాతో వేళాకోళం చేస్తున్నావా అని వారు ప్రశ్నించారు. దానికి అతను, నేనలాంటి మూర్ఖుల్లో ఒక్కణ్ణి కాకుండా ఉండేందుకు అల్లా శరణు వేడుతున్నాను అని జవాబిచ్చాడు. ఇస్రాయిల్ వంశస్థుల్లో సంతానం లేని ఒక ధనికుడుండేవాడు. అతనికి ఒక సోదర కుమారుడు తప్ప వారసులెవ్వరూ లేరు. ఒకరోజు రాత్రి ఆ సోదర కుమారుడు తన పినతండ్రిని దారుణంగా చంపి శవాన్ని వేరొకరి గుమ్మం వద్ద పడవేశాడు. తెల్లవారిన తర్వాత వారు ఒండొకరిని నిందితులుగా నిలబెట్టసాగారు. కడకు వ్యవహారం మూసా అలైహిస్సలాం కాడికి వచ్చింది. అప్పుడు ఆయన ఆవుని బలి ఇవ్వమని ఆదేశించారు. ఆవు మాంసం ముక్క ఒకటి ఆ మృతదేహంపై కొట్టగా హతుడు లేచి కూర్చున్నాడు. తనను చంపిన హంతకుడెవరో చెప్పి చచ్చిపోయాడు. ఆయ నెంబర్ 68. అప్పుడు వారు, అయితే అది ఎటువంటిది అయి ఉండాలో మాకు వివరించవలసిందిగా నీ ప్రభువును అర్థించు అని అన్నారు. దానికి అతను, అది మరీ ముసలిదై ఉండకూడదు, మరీ లేగదూడగా కూడా ఉండరాదు, పైగా అది మధ్య వయస్సులో ఉన్న ఆవు అయి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. సరేనా, ఇక ఆజ్ఞాపించిన విధంగా చేయండి అని చెప్పాడు. ఆయ నెంబర్ 69. అది ఏ రంగుదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు అని మళ్ళీ అడిగారు. అది పసుపు వర్ణం గలదై నిగనిగలాడుతూ చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలన్నది అల్లా ఆజ్ఞ అని మూసా అలైహిస్సలాం సమాధానమిచ్చాడు. ఆయ నెంబర్ 70. అప్పుడు వారు, అది ఎలాంటిదై ఉండాలో మాకు ఇంకా బాగా వివరించమని నీ ప్రభువును ప్రార్థించు, మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు, అల్లా గనక తలిస్తే మేము మార్గదర్శకత్వం పొందుతాము అని అన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.